మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈ రోజు మీతోనే ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈ రోజు వీడియోలో నేనేం షేర్ చేయబోతున్నాను అని అంటే, మనం ప్రతిరోజు కూడా ఉపయోగించే ఈ సీరంను ఎలా ఉపయోగించాలి, సీరం ఉపయోగించేటప్పుడు మనం కొన్ని పనులు అయితే అస్సలు చేయకూడదు. అవేంటో ఈ రోజు వీడియోలోనైతే చూద్దాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది. అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంకెందుకు కలిసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సీరంకి వచ్చేటప్పటికి మనకి ఎన్నో రకాల సీరమ్స్ అయితే వస్తున్నాయి. ఈ మధ్య కాలంలోనే గ్లోయింగ్ గా కనిపించడం కోసం ఇలా రకరకాల సీరమ్స్ అయితే వస్తున్నాయి కదా. 2% విటమిన్ సి సీరమ్స్ అయితే రిలీజ్ అవుతున్నాయి. మంచి కంపెనీ చూసుకొని కొంచెం కాస్ట్లీ అయినా కూడాను సీరమ్స్ తీసుకున్నట్లయితే మంచిగా ఉపయోగపడతాయి. అంతేగాని తక్కువ ప్రైస్ ఉన్నవి అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే దానివల్ల మనకి నెగిటివ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. కాదు, ఈ సీరమ్స్ ఎలా ఉపయోగించాలి అనేది కూడా తెలుసుకోవాలండి. మనకి ఏంటంటే సీరం లోపల డ్రాపర్ ఉంటుంది కదా, ఈ డ్రాపర్ ఏంటంటే ఇది డైరెక్ట్ గా ఫేస్ మీద పెట్టి వేసేస్తూ ఉంటారు. అలా డైరెక్ట్ గా ఫేస్ మీద పెట్టడం వల్ల ఇందులో ఉన్న ఆ విటమిన్స్ ఇంకా అలాగే మినరల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఈ స్కిన్ కి టచ్ అవగానే అందులో ఉన్న బ్యాడ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రాపర్ కంటుకొని లోపల ఉన్న సీరం అంతా కూడా పాడైపోతుంది. సో అలా పాడైపోయినప్పుడు మళ్ళీ ఉపయోగించడం వల్ల మనకి అక్కడ టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అక్కడ రిజల్ట్ అనేది నిల్ అనమాట. సో అందుకనే సీరమ్స్ యూస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా డ్రాపర్ ని ఫేస్ మీద పెట్టి మనం అప్లై చేసుకోకూడదు. ఇంకా చాలా మంది చేసే నెక్స్ట్ పని ఏంటంటే, సీరం ఉపయోగించేటప్పుడు హ్యాండ్స్ ఇంకా అలాగే ఫేస్ క్లీన్ గానైతే కడిగేసుకొని ఆ తర్వాత చేసే పెద్ద తప్పు, సీరంని పామ్ మీద వేసుకొని చక్కగా ఇలా చేసేసి ఫేస్కి అయితే అప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేసేటప్పుడే ఆ సీరం అంతా కూడాను హ్యాండ్స్కి అయితే వెళ్ళిపోతుంది, ఫేస్కి మీరు అప్లై చేస్తుంది నిల్. సో అలా కూడా చేయకూడదు. సీరం అప్లై చేసుకునేటప్పుడు మనము ఈ డ్రాపర్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం దూరంగా పెట్టుకొని ఒక సైడ్ ఒక డ్రాప్ మాత్రమే, ఈ చిక్ మీద ఒక డ్రాప్ పడితే మళ్ళీ ఈ చిక్ మీద ఒక డ్రాప్, లేదంటే మీ ఫింగర్ మీద కొంచెంగా డ్రాప్ వేసుకొని దాన్నే అప్లై చేయండి ఒక సైడ్ అంతా కూడా. అలాగే ఇక్కడ ఒక డ్రాప్ ఫోర్ హెడ్ మీద, ఇంకా అలాగే నోస్ మీద, చిన్ మీద. సో మనకి ఇక్కడ 5 డ్రాప్స్ అయితే పడతాయి. ఈ రకంగాను సీరము అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఈ 3 థింగ్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. మంది ఏంటంటే ఎక్కువగా యూస్ చేసేస్తుంటారు, అంటే తొందరగా రిజల్ట్ వచ్చేస్తుందేమో అని. ఇలా ఎక్కువగా వేసుకోవడం వల్ల రిజల్ట్ అనేది అస్సలు రాదు. ఇంకా ఏంటంటే చాలా వరకు మనము ఎంత వాడాలో అంతే వాడుకోవాలి ఈ సీరమ్స్ అనేవి. ఆ సీరమ్స్ అనేవి ఆఫ్టర్ 20 ఉపయోగించండి. అంతకన్నా ముందు ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో, టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ప్లీజ్ మీరు సీరమ్స్ వైపు అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలోని స్టార్ట్ అయిపోయి కానీ ఇవన్నీ మా చిన్నప్పుడు అయితే మేము టీనేజ్లోని అసలు మొహానికి క్రీమ్ పెట్టిందే లేదు. కాకపోతే ఇప్పుడు పొల్యూషన్ వలన, వెదర్ వలన, ఈ వెదర్ చేంజెస్ వలన మనము ఈ సీరమ్స్ ఇవన్నీ కూడా యూజ్ చేస్తున్నాం. కానీ చిన్నపిల్లలకి ఏంటంటే బెటర్ థింగ్, మీరు మంచి ఫ్రూట్స్, మంచి ఫుడ్ తీసుకోండి. బయట నుంచి మనము ఏవో తీసుకొచ్చి పూసే కన్నా మంచి ఫుడ్ వల్ల, ఆహారం టైం తినడం వల్ల మన ఫేస్ గ్లోయింగ్గా కనిపిస్తుంది. అంతేకాదు, పెద్దవాళ్ళు ఎవరైతే సీరమ్స్ యూజ్ చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా మీరు తప్పనిసరిగా మీ ఫుడ్ అనేది టైంకి తీసుకోండి. ఫేషియల్ మసాజ్ కంపల్సరీ ఉండాలి. చూయింగ్ గమ్ తింటారో లేదంటే ఫేషియల్ మసాజ్ చేసుకుంటారో ఇంట్లోని మీ ఇష్టం. దాంతోపాటుగా మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అది వెజ్జీస్ ఇంకా అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ తిన్నట్లయితే మీ ఫేస్ అనేది గ్లోయింగ్గా ఇంకా అలాగే చాలా చక్కగానైతే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోనే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.